రాత్రిపూట ఆకాశంలో విశాల విశ్వంలో అనేక రకాల ఆకారాలు గల పదార్థాలను మనం గమనిస్తాము. వీటిలో కొన్ని స్వయం ప్రకాశకాలుగా ఉంటాయి. సౌర కుటుంబంలో జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం భూమి. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం అనే పదం నుండి ఉద్భవించింది. యూనివర్సం అనే పదానికి అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. యూనివర్సం అన్నది ఏ భాషా పదం? లాటిన్. విశ్వం సెకండుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్త. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు. విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అనేక నక్షత్ర విధులు ఉన్నాయి. విశ్వం యొక్క వ్యాప్తి అనంతమైనది. విశ్వాన్ని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. గెలీలియో అనే అతను ఇటలీ దేశానికి చెందినవాడు. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దానిపైన శాస్త్రవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. విశ్వ ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మహావిస్ఫోటన సిద్ధాంతం, దీనినే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతం తెలియజేసిన వ్యక్తి జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్ బెల్జియా దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది అని చెప్పారు. ఈ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగి ఉన్న చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు మొదలైనవి ఈ పేలుడు వలనే ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి కూడా జరుగుతూనే ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్లు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌర కుటుంబం. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది. సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి భూకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. టాలమీ ఈజిప్ట్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రం అని తెలుపుతుంది. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. నికోలస్ కోపర్నికస్ పోలాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర వస్తువులు తన చుట్టూ తిరుగుతాయి. నిహారిక పరికల్పన సిద్ధాంతం. నిహారిక పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యుడితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుంచి ఏర్పడతాయి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమాన్యుయేల్ కాంట్. నిహారిక అనగా నెబ్యులార్. భూమి. సౌర కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగిన గ్రహం.
దీనిపైన సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి సూర్యుడికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేదు. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు. పర్యావరణం అనేది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక. పర్యావరణం మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. పర్యావరణం అనే పదంను ఆంగ్ల భాషలో ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. ఎన్విరోనర్ అనగా అర్థము పొరుగు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకునే రోజు జూన్ 5. పర్యావరణం యొక్క అంశాలను సహజ అంశాలు, మానవ అంశాలు మరియు మానవ నిర్మిత అంశాలు అని 3 భాగాలుగా విభజించవచ్చు. సహజ అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు. సహజ పర్యావరణం. సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు ఉంటాయి. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నవి సహజ పర్యావరణం కింద వస్తాయి. నెక్స్ట్ శిలావరణం. పర్వతాలు, కొండలు, భూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు శిలావరణం కిందకు వస్తాయి. జలావరణం. మహాసముద్రము, సముద్రము, నది, సరస్సు మరియు చెరువు జలావరణం కిందకు వస్తాయి. వాతావరణం. థర్మో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం. జీవావరణము. మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు ఈ ఆవరణం కిందకు వస్తాయి. శిలావరణం. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. శిలావరణంను ఆంగ్ల భాషలో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. లిథో అనగా అర్థము రాయి, స్పైరా అనగా అర్థము గోళం లేదా బంతి. ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. శిలావరణం రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలచని పొరతో కప్పబడి ఉంటుంది. ఇందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం ఉంటుంది. శిలావరణం 1వ శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణిగా ఉంటుంది. భూమి అంతర్భాగం కోడిగుడ్డుకు ఉన్నట్లు వివిధ పొరల మాదిరిగా ఉంటుంది. ఈ పొరలు ఒకదానితో ఒకటి మందంలో మరియు వాటి భౌతిక రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి. భూమి 3 పొరలను కలిగి ఉంటుంది. 1 భూపటలము, 2 భూప్రావారము, 3 భూకేంద్ర మండలము. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. శిలావరణం యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని అందిస్తుంది. శిలావరణం యొక్క రాతి పారిశ్రామికలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. శిలావరణం అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది. జలావరణమును ఆంగ్ల భాషలో హైడ్రోస్పియర్ అంటారు. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. హైడర్ అనగా అర్థము నీరు, స్పైరా అనగా అర్థము గోళము మరియు బంతి. ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకుంటారు. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. భూమిని జలయుత గ్రహం అంటారు. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి మీద ఆధారపడి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం మీద సుమారుగా 2/3వ వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంది. భూమిపై ఉన్న నీటిలో కేవలం 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది. జలావరణం నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు. వాతావరణం. భూమి చుట్టూ ఆవరించి ఉన్న పలుచటి పొరను వాతావరణం అంటారు. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. వాతావరణాన్ని ఆంగ్ల భాషలో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. అట్మాస్ అనగా అర్థం ఆవిరి, స్పైరా అనగా అర్థం గోళము మరియు బంతి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న
ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటారు. వాతావరణంలో ఉన్న వాయువులలో నత్రజని శాతం 78, వాతావరణం ఆక్సిజన్ శాతం 21, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03, వాతావరణంలో ఆర్గాన్ శాతం 0.93, వాతావరణంలో ఇతర వాయువుల శాతం 0.94. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. వాతావరణంలో ప్రాణవాయువుగా పిలువబడే వాయువు ఆక్సిజన్. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి 5 పొరలుగా విభజించబడింది. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. వాతావరణంలో ఉన్న ఈ ఆవరణాల మధ్య ఖచ్చితమైన సరిహద్దు లేదు. వాతావరణం మానవులకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ అందిస్తుంది, మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అందిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు కార్బన్ డయాక్సైడ్. వాతావరణం సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుండి మనలను రక్షిస్తుంది. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తాయి. పారిశ్రామిక ప్రాంతము, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతము మరియు పచ్చదనము కలిగిన ప్రాంతము వంటి వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. పారిశ్రామిక ప్రాంతము, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. జీవావరణము సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఇది భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతము. జీవావరణం అనే పదాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ అనే పదం బయోస్ మరియు స్పైర్ అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బయోస్ అనగా అర్థము జీవము, స్పైరా అనగా అర్థము గోళము మరియు బంతి. జీవావరణమును భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా పిలుస్తారు. మానవ పర్యావరణం మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. మానవ పర్యావరణం వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తర్వాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవితం ప్రారంభించారు. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. మానవ నిర్మిత పర్యావరణం మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పరిసరాలు అంటారు. ఉదాహరణకు భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు. కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలతో అవాంఛనీయమైన మార్పులు తెస్తుంది. వాయు కాలుష్యం యొక్క కారకాలు బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షము, ఇంధన వినియోగము, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు. వాయు కాలుష్య ప్రభావాలు గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతుజాతులు అంతరించిపోవడం, శ్వాసకోశ వ్యాధులు, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు. నీటి కాలుష్యం నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయన మార్పు జరిగి దానివల్ల జీవులపై ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యం అంటారు. నీటి కాలుష్యానికి కారణాలు పారిశ్రామిక కాలుష్యములలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకు కాగితం మరియు కాగితపు గుజ్జు రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. దీని వలన విస్తృతమైన మానవ శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని సొంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. విపత్తు రకాలు ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తి అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం. దీని వలన ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టము, జీవనోపాధి మరియు సేవ కోల్పోవడం
సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తాయి. ప్రకృతి విపత్తులకు ఉదాహరణ కరువు. ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే స్థితిని కరువు అంటారు. మానవకారక విపత్తులు. ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. వరద అనునది ప్రకృతి విపత్తుకు ఉదాహరణ. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కనిపించడం. భూకంపం అనేది ప్రకృతి విపత్తు. బయోవార్ అనున్నది మనం చూస్తూనే ఉంటాం. బయోవార్ అనున్నది మానవకారక విపత్తు. ఏదైనా విపత్తు నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళికను రూపొందించి వాటిని అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియనే విపత్తు నిర్వహణ అంటారు. విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటము, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అంటారు. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ ప్రణాళిక విపత్తు నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది.